ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. రైసీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. నిన్న సాయంత్రం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది. 2 కిలోమీటర్ల దూరం నుంచి ప్రమాద స్థలాన్ని కనిపెట్టినట్లు ప్రకటించారు. అయితే అంతకుముందు భౌగోళిక కోఆర్డినేటర్లను మానవరహిత విమానం కనుగొన్నట్లుగా ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే అక్కడ ఎవరు బతికున్న ఆనవాళ్లు లేవని తెలిపింది. తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అజర్బైజాన్ సరిహద్దులో నిర్మించిన డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఇబ్రహీం రైసీ తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలింది. భారీ పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ కుప్పకూలిందని ఇరాన్ ప్రకటించింది. ఆ హెలికాప్టర్లో అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ మంత్రి అబ్దుల్లా హియాన్, అజర్బైజాన్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్లు ప్రకటించింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ వర్షం, మంచు కురవటంతో సహాయక చర్యలు ముందుకు కదలటం లేదని ఇరాన్ హోంమంత్రి వెల్లడించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా రెగ్యులర్ టీవీ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం నిలిపివేసింది. మనం చూస్తున్నాం హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. రైసీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. నిన్న సాయంత్రం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇమ్మీడియట్ గా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లుగా ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది. 2 కిలోమీటర్ల దూరం నుంచి ప్రమాద స్థలాన్ని కనిపెట్టినట్లు ప్రకటించింది. అయితే అంతకుముందు భౌగోళిక కోఆర్డినేట్లను మానవరహిత విమానం కనుగొన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే అక్కడ ఎవరు బతికి ఉన్న ఆనవాళ్లు లేవని తెలిపింది. తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఇబ్రహీం రైసీ తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. భారీ పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ కుప్పకూలిందని ఇరాన్ ప్రకటించింది. ఆ హెలికాప్టర్లో అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ మంత్రి అబ్దుల్లా హియాన్, అజర్బైజాన్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్లు ప్రకటించింది. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ వర్షం, మంచు కురవటంతో సహాయక చర్యలు ముందుకు కదలటం లేదంటూ ఇరాన్ హోంమంత్రి వెల్లడించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా రెగ్యులర్ టీవీ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం నిలిపివేసింది.